విదేశాలకు వెళ్తే ఎక్కువ వేతనం వస్తుందని ఆశపడ్డ అతనికి వేధింపులే మిగిలాయి. డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో ఆకర్షించిన మోసగాళ్లు ఆ తర్వాత అతన్ని సైబర్ నేరాలకు పావుగా వాడుకున్నారు. ఇది గమనించిన ఆ యువకుడు ఎంతో కష్టపడి దుండగుల చెర నుంచి బయటపడ్డాడు. తానే కాదు, తనలాంటి 500 మందికి పైగా బాధితులు బంధవిముక్తులు అయ్యేందుకు దోహదపడ్డాడు. మయన్మార్లో సైబర్ నేరాల మాఫియా గుప్పెట్లో నుంచి స్వదేశానికి చేరిన కరీంనగర్ జిల్లావాసి మధుకర్ రెడ్డితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉపాధి కోసం ఉన్నతంగా బతకాలని భావించిన ఆ యువకుడు విదేశాలకు వెళ్ళాడు. ఏజెంట్ల మాటలు నమ్మాడు, ఏజెన్సీ మాటలు నమ్మి మోసపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయానని గ్రహించి అక్కడి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి చిత్రవదను అనుభవించాడు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి చొరవతోటి, కేంద్ర ప్రభుత్వ చొరవతో స్వగ్రామానికి చేరుకున్న ఆ యువకుడు మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఆ మాయా వలలో ఎలా చిక్కుకున్నాడు, ఎలా బయటపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏమని చెప్పి వెళ్ళారు మీరు, ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? జాబ్ కోసం అని టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వచ్చింది సార్ మాకు. ఆ నోటిఫికేషన్ చూసి వాళ్ళకి మెసేజ్ చేస్తే జాబ్ డీటెయిల్స్ అన్నీ పంపించారు. $1,100 సాలరీ అని చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీలో 1 lakh బోసా అని చెప్పారు. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు సార్. నాకు ఇంటర్వ్యూ జూమ్ వీడియో కాల్ చేశారు, అన్నీ అయిపోయినాయి. టికెట్ పంపించారు December 18th, 2024. నేను 18th థాయిలాండ్ వెళ్ళిపోయినా. వెళ్ళిన తర్వాత నాకు రాజశేఖర్ అని ధర్మపూర్ అతను గైడ్ చేసిండు. ఎయిర్పోర్ట్ నుంచి మైసట్ అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది థాయిలాండ్లో, అక్కడికి రమ్మన్నారు. అక్కడ నుంచి మయన్మార్ బార్డర్ క్రాస్ చేయించారు. చిన్న రివర్ ఉంటుంది, జస్ట్ 50 to 60 meters అంతా. ఆ రివర్ను క్రాస్ చేయించారు. చేయించిన తర్వాత కంపెనీలోకి తీసుకెళ్ళలేదు. ఆ ఏరియా వచ్చేసి KK2 పార్క్ అంటారు దాన్ని. మైవాడి డిస్ట్రిక్ట్ మయన్మార్లో ఉంటుంది అది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని బ్లడ్ టెస్ట్ ఇట్లా అన్నీ చేశారు. దాని తర్వాత అగ్రిమెంట్ వేయించారు నెక్స్ట్ డే మార్నింగ్. అగ్రిమెంట్లో జస్ట్ 25,200 థాయ్ బాత్ ఉంది సాలరీ. అంటే మన ఇండియన్ కరెన్సీలో 60 అలా అవుతాయి, 60,000 అట్లా అవుతుంది. ఇంత తక్కువ సాలరీ ఉంది, మాకు చెప్పింది మాత్రం 1 lakh ఎబో కదా అంటే, మీకు ఇంత సాలరీ వస్తుంది, ఇంతకంటే ఎక్కువ రాదు అన్న తర్వాత మేము ఇండియాకి పంపించాడు అని అడిగినాం. అడిగితే $3,000 పే చేయాలి, మిమ్మల్ని తీసుకొచ్చిన ఏజెంట్కి $3,000 కంపెనీ ఇచ్చేసింది, మీరు పే చేసినా పంపిస్తా అని చెప్పారు. అలా అన్న తర్వాత ఇక మాకు ఏం చేయాలో ఏం అర్థం కాక సరే అని చెప్పేసి పాస్పోర్ట్ లాలో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండిపోయినాయి. అగ్రిమెంట్ పైన సైన్ చేసినాం. చేసేసి వర్క్లో కూర్చొని 10:30కి మాకు లంచ్ బ్రేక్ ఉంటుంది అక్కడ. ఆ టైంలో మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి మయన్మారు, ఇక్కడ మనం చేయాల్సింది స్కామ్ వర్క్ అని చెప్పారు. వర్క్ వచ్చేసి మాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఫేక్ ప్రొఫైల్స్ ఇస్తారు. దానిలో మోడల్స్, మన ఇండియన్ మోడల్సే ఫొటోస్ దానిలో అప్లోడ్ చేసి యూఎస్లో ఎవరైతే మన రెసిడెంట్స్ ఉంటారో ఇండియన్స్, NRIs, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ లేదంటే వర్క్ పర్మిట్ వీసా ఉన్న వాళ్ళని ఒక SSN నెంబర్ అని ఉంటుంది ఒకటి, ఆ నెంబర్ ఉన్న వాళ్ళని స్కామ్ చేయాలి. ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా, ఎలా మోసం చేయాలని? మాకు 10 days ట్రైనింగ్ ఉంటుంది సార్. ఆ ట్రైనింగ్లో ఏంటంటే మాకు 2 ఉంటాయి సార్. ఫస్ట్ చార్ట్ ఒకటి, డీప్ చార్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఫస్ట్ చార్ట్ ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం లాగాలి. ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, అడ్రస్, మొబైల్ నెంబరు, ఇండియాలో ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఆఫీస్ అడ్రస్, ఏం కారు వాడతాడు ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ లాగాలి. ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ క్యాంప్లో? మా ఆఫీస్లో 150 members ఎబో ఉంటారు. దానిలో తెలుగు వాళ్ళు వచ్చేసి 140 ఎబో ఉంటారు. ఇథియోపియన్ అండ్ శ్రీలంకన్, నేపాల్ నేషనాలిటీ వాళ్ళు, ఓన్లీ 4 నేషనాలిటీ ఉంటుంది అంతే. కింగ్ పిన్ ఎవరు? చైనా అతని పేరు బులాంగ్ అని పిలుస్తారు అక్కడ. అతను ఓనర్. అక్కడి నుంచి బయటపడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా బయటపడ్డారు? అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళిన ఒక 20 days వరకు మేము ఏం చేయలేకపోయినాం సార్. ఎందుకంటే మా ఫోన్ వచ్చేసి నైట్ 11 o'clock హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ 2 o'clock ఇస్తారు. ఆ టైం వరకు మేము వర్క్ చేయాలి. డైలీ 14 to 15 hours, ఎక్కువ కూడా ఇస్తారు అప్పుడప్పుడు. ఓన్లీ 2 to 5 మధ్యలో మేము ఏమేమి మాట్లాడినా ఆ టైంలోనే మాట్లాడాలి. మళ్ళీ 5 to 10:30 వరకు పడుకోవాలి. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఫోన్ నిఘా ఉండేది? 10 daysకి ఒకసారి మొబైల్ చెక్ చేస్తారు సార్ కంపల్సరీ. ఏమైనా ఫోటోలు తీసినామా, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినామా అని చెప్పేసి ఎవ్రీథింగ్ చెక్ చేసేవాళ్ళు. 10 daysకి ఒకసారి ఫోన్ చెకింగ్ మ్యాండేటరీ. బయటకు రావడానికంటే మీరు లొకేషన్ పంపించి ఇక్కడికి ఇవన్నీ చేశారు కదా, ఇవన్నీ పంపారు కదా, అప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నారు అక్కడ? వాళ్ళ న్యూస్ తెలిసిపోయింది సార్, నా మొబైల్ లాగేసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి మొత్తం ఎంతమంది బయటపడ్డారు? 540 members వచ్చారు సార్ అందరూ. 540? 1 to 7 పార్క్స్ ఉంటాయి. అన్ని పార్కులలో కలిపేసి 540 members-ని రెస్క్యూ చేసి తీసుకొచ్చేసాం. ఓకే. అంటే మీరు ఇక్కడ నుంచి ఉద్యోగాల పేరుతో వెళ్ళే యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? ఉద్యోగాలు హై శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఎవరన్నా చెప్తే అసలే వెళ్ళవు సార్. ఏదైనా ఉంటే మనం ఇక్కడ నుంచే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ వేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాతనే వెళ్ళాలి. గుడ్డిగా నమ్మేసి ఎవరిని వెళ్ళదు సార్.
ఏజెంట్ల మోసానికి తాము బలయ్యాం, ఏజెంట్స్ల మోసానికి అక్కడ వాళ్ళ వలలో చిక్కుకున్నాం, సైబర్ నేరాలని మాతో చేయించారు, ఇటువంటి వలలో ఎవరు పడొద్దు అని చెప్పేసి మధుకర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.